వెల్కమ్ టు శారదా టీవీ. ఈరోజు బ్రెడ్తో 2 రకాల బజ్జీలు తయారు చేసే విధానం చూపిస్తాను. ముందుగా బ్రెడ్ బజ్జీలోకి కర్రీ తయారు చేసుకుందాం. 8 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కింది 4 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. 4 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ రంగులోకి వచ్చినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో 10 నిమిషాల దాకా ఫ్రై అవ్వాలి. కేజీ బంగాళదుంపలు బాయిల్ చేసుకుని పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి. టెన్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి. కారం 3 స్పూన్లు, మీ టేస్ట్ తగ్గట్టు కూడా వేసుకోవచ్చు. ఒక కారం ఘాటు ఉంటుంది, ఒక కారం ఘాటు ఉండదు. కాబట్టి గరం మసాలా 1 స్పూన్, మీ దగ్గర ఉన్న ఏ గరం మసాలా వేసుకోవచ్చు. లేదు ఒకవేళ ఇంట్లో గరం మసాలా చేసుకోవాలంటే పైన లింక్ ఇచ్చాను, చూసుకోండి. టెన్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. కూర తయారైపోయింది, పక్కన పెట్టుకోవాలి. ఇదే కప్పుతో 3 కప్పులు శనగపిండి తీసుకున్నాను. 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టీ స్పూన్ బేకింగ్ సోడా, ఈ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. వాటర్ కొంచెం కొంచెం పోసుకోవాలి, లేదంటే పసన అయిపోద్ది. అలా వచ్చే వరకు పిండిని కలుపుకోవాలి. తర్వాత బ్రెడ్ ఈ సైజులో కట్ చేసుకోండి. మనం ముందుగా కర్రీ చేసుకుని ఆ కర్రీ పెట్టుకోవాలి. ఈ విధంగా 4 వైపులా పెట్టుకోవాలి. దాని మీద ఇంకో బ్రెడ్ ముక్క పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని బ్రెడ్లు తయారు చేసుకోవాలి. ఇలాగే శనగపిండిలో ముంచుకొని తీసుకోవాలి. బ్రెడ్ ఇరుక్కుండా చూసుకోవాలి. ఆయిల్ ఎక్కింది బ్రెడ్ బజ్జీ వేసుకోవాలి. గోల్డెన్ రంగులోకి వచ్చేదాకా 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ రంగులోకి వచ్చినాయి, నేను తీసేసుకుంటున్నాను. ఇంకో రకం బజ్జీ వేసుకుందాం. అదే పిండిలో 1 స్పూన్ కారం వేసుకోవాలి. మీకు ఏ సైజులో ముక్కలు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. నేను ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. శనగపిండిలో ముంచుకుని వేసుకోవాలి. అన్నీ ఇలాగే వేసేసుకోవాలి.
గోల్డెన్ రంగులోకి వచ్చాక ఫ్రై చేసుకోవాలి. ఇటు అటు తిప్పుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. గోల్డెన్ రంగులోకి వచ్చి తీసేసుకుంటున్నాను. పైన కొంచెం చాటు మసాలా వేసుకోవాలి. బాగుంటుంది, ట్రై చేసి చూడండి. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.